హాయ్ అండి, అందరికీ నమస్కారము. చిన్న తులసి కోటలో మనం గుబురుగా ఉండే తులసి మొక్కల్ని ఎలా పెంచుకోవాలనేది వీడియోలో చూద్దామండి. నా దగ్గర చిన్న తులసి కోటనండి. చాలా సంవత్సరాల పాటు తులసి మొక్క అనేది బాగా పెరుగుతుంది, గుబురుగా వస్తుంది. ముందుగా కొత్త తులసి కోటనైనా సరే మనం తెచ్చిన వెంటనే ఇలా అడుగున హోల్స్ ఇస్తాడండి వాటర్ వెళ్ళిపోవడానికి. ఆ హోల్స్ ముందుగా క్లోజ్ చేసుకోవాలి. కొబ్బరి చిప్పనైనా సరే రాళ్ళైనా సరే ఒక క్లాత్ పెట్టుకోండి. ఎక్కువ వాటర్ అనేది తులసి కోటలో, మన చిన్న తులసి కోట అనుకోండి ఎక్కువ వాటర్ పట్టదు కదా, అందుకోసమని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ముందు కొద్ది వాటర్ వేసుకోండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, అక్షంతలు, పుష్పం వేసిన తర్వాత తులసి కోటలో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు వేసుకుంటానండి. నేను మొక్క పాతే ముందు ఇలా చేస్తూ ఉంటాను. చాలా అందంగా మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇలా తులసి కోట మొత్తం ఇలాగ పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుంటాను, పువ్వు పెడతాను. ఇలా పెట్టిన తర్వాత మనం మొక్క పాతిన తర్వాత కూడా ఎక్కువ వాటర్ వేయకూడదు, నిలబడేంత వరకు అండి. తక్కువ వాటర్ వేసుకోవాలి, మొక్క పైనుంచి చల్లాలి. అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటుంది మొక్క అనేది. 3 గుప్పులు మట్టి తులసి కోటలు వేసుకున్న తర్వాత మనం ఏవైతే మొక్కలు పాతడానికి తీసుకొచ్చామో ఆ మొక్కలు నేను ఇలాగ క్లోజ్ చేసి పెట్టుకుంటానండి. 2 డేస్ అయింది, ఫ్రెష్గా ఉంటాయి అనేసి ఇలా చేస్తూ ఉంటాను. వాలిపోకుండా ఉంటాయి, ఒళ్ళిపోకుండాను. మొక్కలు నేను ఇక్కడ పెద్ద మొక్కలనే తులసి కోటలో పాతుతానండి. పూజ చేసేటప్పుడు బాగుంటుంది. చిన్న మొక్కలనే పాతితే మనకి ఎదిగేటప్పటికి చాలా టైం పడుతుంది కదా. ఇలా పెద్ద మొక్కలను పాతుకున్నా కూడా చాలా బాగా మొలుస్తాయి, గుబురుగా కూడా వస్తాయి, పెద్దగా కూడా అవుతుందండి ఇలా చేస్తేనే. తులసి కోట మొత్తం నిండుగా మట్టి వేసేసుకున్న తర్వాత ఇలాగా చక్కగా కొద్ది వాటర్ వేసుకోవాలి మొక్కలపై నుంచి. మనకి తులసి మొక్క అనేది గుబురుగా రావాలంటే మొక్కలకు ఉంటాయి చూడండి పువ్వులు, కట్ చేసేయాలి. చూడండి, నేను ఇక్కడ రామ తులసి, లక్ష్మీ తులసి, విష్ణు తులసి పాతానండి. 6 రోజులు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. నీడ పట్టునే ఉంచాలండి మొక్క నిలబడేంత వరకును. నిలబడిన తర్వాత మనం ఎండలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అప్పుడు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలాగా మొక్కని పాతి చూడండి, చాలా బాగా ఎదుగుతుంది, గుబురుగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.